ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ప్రభుత్వంతో ప్రముఖ స్పోర్ట్స్ అకాడమీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దీంతో తెలంగాణ క్రీడాకారులతో పాటు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహించింది క్రీడా శాఖ. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వంతో స్పోర్ట్స్ అకాడమీలు ఎంఓయూ చేసుకున్నాయి. కోచ్ గగన్ నారంగ్, అభినవ్ బింద్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నాయి అకాడమీలు. ఈ కార్యక్రమంలో నేతలు, క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు. యువత పెడదారి పట్టడానికి సరైన స్పోర్ట్స్ పాలసీ లేకపోవడమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కు హాజరయ్యారు సీఎం. తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించారు. 140 కోట్ల జనాభాలో దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం బాధాకరమని చెప్పారు. అందుకే స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసి యువతలోని నైపుణ్యాన్ని వెలికితీస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71వ స్థానము ఒలింపిక్స్లో. అంటే మనందరం వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే 16 గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ 30 acres. వన్ ఆఫ్ ద గర్ల్ ఐ హ్యావ్ మెట్, షీ హ్యాస్ అచీవ్డ్ 3 గోల్డ్ మెడల్స్ ఇన్ ఆర్చరీ. రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీ లేకపోవడం బాధాకరమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో క్రీడలను పట్టించుకోకపోవడంతో స్టేడియాలను, ఫంక్షన్ హాళ్లకు వాడుకున్నారని విమర్శించారు. నిన్న జరిగిన ఒలింపిక్స్ లో భారత్ 71వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ లో స్పోర్ట్స్ పాలసీ ఉంటుందని, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఆ క్రీడా మైదానాలు అన్ని కూడా పెళ్లిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్ గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే, సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. రాష్ట్రంలో పటిష్టమైన క్రీడా పాలసీ విధానాన్ని రూపొందించామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం కప్పెట్టి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. గ్రామస్థాయి క్రీడాకారులను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్ లో స్పోర్ట్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. हमारे भाई लोग और जो क्रीड़ा प्रेमी यहाँ पे आए हुए हैं, आप सबसे मैं रिक्वेस्ट करता हूँ, मेहरबानी होती है कि इस पॉलिसी जो लिया गया है, ये स्पोर्ट्स कांक्लेव तेलंगाना, जो अपना चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी ने जो अपना सोच के हिसाब से कई दूर दूर का हिस्सा लगा दे के ये स्पोर्ट्स कांक्लेव में आपका जो भी सजेशन दिया जाता है, ये इसमें इन्वॉल्वमेंट करके आप सबका आइडियोलॉजी इम्प्लीमेंट करने के एक प्लेटफॉर्म बना दे के ఒలింపిక్స్ లో తెలంగాణను చూడాలనే క్రీడా పాలసీని రూపొందించామన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. రాష్ట్రంలో క్రీడల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. హెల్దీ తెలంగాణను తయారు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో నుంచి, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, ప్రతి ఒక్క పిల్లోడికి కూడా చిన్న వయసు నుంచే ఇండివిజువల్ డిసిప్లిన్లో ఒకటి, గ్రూప్ డిసిప్లిన్లో ఖచ్చితంగా జాయిన్ చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాలి. తెలంగాణలో ఉండేటువంటి రేపు ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, నేషనల్ గేమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో నెంబర్ 1 అని చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. స్పోర్ట్స్ పాలసీ ఆచరణ యోగ్యంగా ఉందన్నారు క్రీడా శాఖ సెక్రటరీ జయేష్ రంజన్. క్రీడా నైపుణ్యాలు పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడం క్రీడా పాలసీలో భాగమన్నారు. 10 వీక్ తో ఎంఓయూ చేసుకున్నట్లు వివరించారు. స్కూళ్లలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ఒప్పందం జరిగినట్లు చెప్పారు జయేష్ రంజన్. So I would like to share a few points about what are the salient features of the sports policy. All of you would be familiar that literally every state has a policy. Policies have been there for the last 40-50 years.
but this is also something which people comment about, that in India great policies are written, but nothing happens thereafter. Everything remains confined in those policy books. So we have decided to prepare our sports policy in a very different manner. The policy is extremely implementable. Once the policy is launched, we'll also be sharing copies with you. క్రీడల్లో మరింతగా రాణించాలన్నారు అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కామినేని. ప్రభుత్వం తీసుకున్న స్పోర్ట్స్ పాలసీ అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసం ఇవ్వడంతో పాటు ఫిట్ గా ఉంచుతాయన్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని, డ్రగ్స్ తీసుకుంటే జీవితం వృధా అవుతుందన్నారు ఉపాసన. Sports makes a human being better and the human performance is much better if you take up a sport. I will try and do my best to make sure in any possible way that we get more and more young sports people from Telangana. And as CM Garu said, we must make our mark at the Olympics. And if we all come together, I'm sure we can do it. I really support the Telangana government and I'm very proud that they're taking this initiative to bring more people to play sport. క్రీడల్లో రాణించిన తెలంగాణ స్పోర్ట్స్ పర్సన్స్ కు నగదు బహుమతి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.